హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రసం రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము. మా అమ్మగారి చేత పెట్టిస్తున్నాను ఈరోజు. సో అందులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయి. కావాలంటే ఎండుమిరపకాయలు కూడా దంచుకోవచ్చు, కానీ మేము వేయట్లేదు. రోట్లో ఇవన్నీ వేసి కొంచెము ఒక్కలు ముక్కలుగా కట్టుకోవాలన్నమాట. కొట్టుకునేదాన్ని మళ్ళీ మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి బాణీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత మనకి స్పైస్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న మసాలా అందులో ఎంత కావాలో, అంటే కొంచెం ఎక్కువ దంచుకునే ఏం కాదు, అంటే మామూలుగా ఏదన్నా బాక్స్లో తీసి పెట్టుకున్నా మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోవాలన్నప్పుడు తీసుకోవచ్చు, కానీ ఫ్రెష్గా అప్పటికప్పుడు అయితేనే బాగుంటుంది. సో మనకు అంత కావాలనేది అక్కడ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మా అమ్మగారు చాలా బాగా పెడతారు ఈ రసము. చిన్నప్పుడు మా ఇంటికి అందరూ వచ్చి అడిగేవాళ్ళు, నాకు అర్థమయ్యేది కాదు. సో చాలా బాగా పెడతారు. సో ఇందులోకి మనము సరిపడక పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా తెలిసిందేగా, మా చెట్టు దగ్గరికి వెళ్ళేసి మొత్తం కరివేపాకులాగా వచ్చి వేసేసాను. ఆల్మోస్ట్ సగం చెట్టు అయిపోయి ఉంటుంది నేను ఉన్న రోజులు. సో తర్వాత వచ్చేసి కొత్తిమీర యాడ్ చేశాను. బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది. ఆ తర్వాత మనం చింతపండు ముందుగానే నానబెట్టుకొని మనము గుజ్జు అదే ఐ మీన్ రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆ రసము ఇంకా దించిపోయాలి. ఎందుకంటే దాంట్లో పెట్టి వెయిట్ చేసామనుకోండి కొంచెం చేయి కాలుతుందనమాట. ఎందుకంటే ఆల్రెడీ మసాలా హీట్ ఎక్కింది కదా. సో పక్కన పెట్టుకొని మనకి సరిపడా అంటే పులుపు అంతా ఇక్కడే చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని మనము వాటర్ కూడా చెక్ చేసుకొని పోసుకోవాలి. దీనికి క్వాంటిటీ ఇంత ఇంత అని చెప్పలేము. పులుపు ఇంకా ఉప్పు అనేది ఇంకా మనము చెక్ చేసుకోవాలన్నమాట. సరిపడా ఉప్పు అవన్నీ చూసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇక్కడ ఈ రసానికి వచ్చేసి టిప్ ఏంటంటే, ఇక్కడ ఏంటంటే మా అమ్మగారు ఆ మిరపకాయలు అది కరివేపాకు అదంతా పిసికేస్తారు, కానీ నేను పిసకలేదు. ఎందుకంటే రెండే ఎందుకు పిసికానంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళంతా ఎక్కువ స్పైస్ అయితే తినలేరు అనమాట. సో అందుకని నేను రెండే పిసికేసాను. సో మామూలుగా అయితే అన్నీ మిక్స్ ఐ మీన్ చేత్తో పిసికేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ రసానికి మనం చాలామంది తెరలిస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే తెరలించాము ఈ చింతపండు రసానికి. జస్ట్ బుడగలు బుడగలుగా వస్తుంది అనమాట, నురుగు మాదిరి. అది పొంగితే ఇంకా చేదొచ్చేస్తుంది అనమాట. పొంగకుండా దగ్గర ఉండి మనము ఆ బురుగులు బురుగులు సౌండ్ ఐ మీన్ నీకు చూపిస్తాను, అది వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి. తెరిలిందంటే మాత్రం ఇంకా చూసారు కదా, అట్లాగా చుట్టుపక్కల అలాగా సెంటర్లో అలాగా నురుగు నురుగుగా వస్తుంది. అది వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా కొత్తిమీరతో పైన కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే రసం రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thank you.